సో ఈరోజు యాక్చువల్గా ఈ ఈవెంట్ ఈ ప్రెస్ మీట్కి మంత్రివర్యులు కూడా రావాల్సింది ఉంది. పోతే ఆ ఇన్సిడెంట్ వల్ల సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి సో మీడియా మిత్రుల ద్వారా సో 14th రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ 14 years తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. సో ఆ రోజు కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎన్పిఆర్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని